హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్. దిబ్బ రొట్టె అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ఓకే అండి, మనకు కావాల్సింది ఇడ్లీ పిండి ఉంటది కదండి, రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి, సాల్ట్, నూనె అండి. అంతే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మీరు కావాలి అనుకుంటే దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు, మనకు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు అండి. కాకపోతే నేను ప్లెయిన్ గానే వేస్తున్నా అండి. చాలా మందం వస్తుంది కదా, అవన్నీ వేస్తే ఒక్కొక్కసారి మాడిపోతాయి. అట్లా కంటే నాకు ఇట్లా ప్లెయిన్ గానే నచ్చుతుందండి, అందుకే ఇట్లా ప్లెయిన్ గా వేసి చూపిస్తున్నా అండి. ఒకసారి చూద్దాం దీనికి ఎలా చేద్దాం. సాల్ట్ అండి కొంచెం దీనికి తగినంత వేసుకొని మనం కలుపుకోవాలి బ్యాటర్ కి. మధ్యలో వాటర్ పోసిన గ్లాస్ పెడుతున్నా అండి, ఆయిల్ వేసేసి. మనం ఈ ఇడ్లీ పిండి ఉంది కదండి, అది దీని చుట్టూ ఇలా పోసేస్తున్నా అండి. మనకి ఎంత మందం ఉంటే అంత బాగా వస్తుందండి ఇది. ఇది ఇలానే వేసుకోవాలండి. మనం దీనికి మూత పెట్టాలండి. మనం ఒక 3 minutes కుక్ చేసుకొని మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. కొంతమంది ఏమో ఒక సైడే కుక్ చేసుకుంటారు, కానీ 2 sides కాలితేనే ఇది చాలా బాగుంటదండి, లేకపోతే పిండి పిండిగా అనిపిస్తుంది. నేను ఇది మూత పెడుతున్నాను అండి. ఒకసారి చూద్దామండి మూత తీసి. మనం ఒకసారి గ్లాస్ తీసి తిప్పేసేసుకున్నామండి. కింద మంచి కుక్ అయిందండి. ఇటు సైడ్ కి తిప్పేస్తే మనము అయిందనుకోండి, చాలా టేస్ట్ ఉంటుందండి. కేక్ మనం కేక్ చేస్తాం కదండి, అలానే ఉంది చూడండి, సేమ్. ఓకే అండి, మళ్ళీ గ్లాస్ పెడదాం. టర్న్ చేసినాం కదా, మళ్ళీ మూత పెడదాం. 2 minutes అయితే అయిపోతుందండి. సరే, ఓకే అండి. మంచి 2 సైడ్లు మంచి కాలిందండి. నేను స్టవ్ బంద్ చేస్తున్నా అండి. ఓకే అండి, చూసిరా మన దిబ్బ రొట్టె ఎలా వచ్చేసిందో, చాలా బాగుందండి. ఒకసారి దీన్ని కట్ చేసుకుందామండి. మనం పీసెస్ లాగా కట్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఇది ఇనుప కడాయిలోనే ఎందుకు చేసా అంటే, ఇనుప కడాయి అయితేనే చాలా బాగుంటదండి, దానికోసమని చేసా. లేకపోతే మనకి కుక్కర్ ఉంటది కదండి, ఆ కుక్కర్ లో అయినా చేసే అడుగు మందం ఉండాలి మనకు, అందుకనే చేసా అండి నేను. నెక్స్ట్ దీంట్లో బెల్లం పానకం కానీ తేనె కానీ పెట్టుకొని తింటారు. ఇష్టం ఉన్న వాళ్ళు చట్నీ ఏదైనా తినొచ్చండి. నా దగ్గర బెల్లం పానకం లేదు, అందుకే నేను చట్నీ ఆల్రెడీ ఇంట్లో చేసా అండి, చట్నీతో తింటున్నా. ఇది కట్ చేస్తున్నా అండి. చూడండి మనం కేక్ ఎలా ఉందో అలానే వస్తున్నాయి చూడండి పీసెస్, సేమ్. చూసారా మనకు కేక్ పీస్ ఎలా ఉందో, సేమ్ యాస్టీజ్ అలానే ఉంది చూడండి. మనం కేక్ ఎలా కట్ చేస్తామో అలానే ఉందండి, సేమ్. చట్నీ చేసా అండి ఇంట్లో, ఆల్రెడీ చట్నీ ఉంది. నా దగ్గర బెల్లం పానకం లేదండి, అందుకే చట్నీతో తింటున్నా. సౌండ్ చూడండి, క్రంచీ క్రంచీగా ఎలా వస్తుందో. మనం నవ్వులుకుంటే బాగా టేస్ట్ వస్తుందండి, చూడండి. ఏం లేదండి, మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటే ఈరోజు ఇడ్లీ చేసుకుంటాం కదా, నెక్స్ట్ డే ఇడ్లీ తినాలంటే బోర్ వస్తుంది కదా, దాని ప్లేస్ లో ఇది చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ మనం దీంట్లో క్యారెట్స్ అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు అండి. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర అవన్నీ వేసి కూడా చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. బై బై అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.